నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. అరెస్టులు కాదు మమ్మల్ని చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వైద్య విద్యార్థిని. మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. మేము డాక్టర్ గా చదువుకొని కూడా ఈ రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం మాకు లేదు. మేమందరికి సేవ చేయాలని చెప్పి రూపాయి స్టైఫండ్ లేకపోయినా కూడా మేము ఆల్రెడీ సంవత్సరం చేసి వచ్చామండి. ఇంకో సంవత్సరం చేయమంటున్నారు. మాకు న్యాయంగా చెయ్యాలి అంటే మేము చేసే వాళ్ళమే. ఈ రోజు మొన్న నేషనల్ డాక్టర్స్ డే అండి. ఆ రోజు అసలు అత్యంత కిరాతకంగా మమ్మల్ని ఒక కుక్కల్లాగా ఈడ్చుకొని వెళ్లారు. అప్పటికి అర్ధరాత్రి 12 వరకు ఉన్నాం. మేము ఆడపిల్లలైనా కూడా మేము ఉన్నాము. మాకేమవుతాం అండి రోడ్ల మీద ఎక్కిలాగా. మా వైపు ఒకవేళ న్యాయం లేదు, మేము తప్పు చేసామే అనుకోండి, ఇలా మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం మాకేంటి? లేకపోతే మేము నోరు మూసుకొని ఉంటాం కదా. న్యాయం ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ మాకు సానుకూలంగానే ఉందని చెప్తున్నారు, కానీ ఆ సానుకూలత మా వరకు చేరట్లేదు. మాకెందుకు న్యాయం జరగట్లేదు? 14 నెలల నుంచి తిరిగి అలసిపోయామండి. కొన్ని మేము చచ్చిపోతాము, కొన్ని అప్పుడు మా తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తారా చెప్పమనండి. చచ్చిపోవడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. 27 ఏళ్ళండి ఇంట్లో కూర్చొని ముష్టి అడుక్కుంటున్నాము.